అది మాట్లాడేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకునే పరిస్థితులు లేవు. మా ఉమ్మడి కూటమి నుంచి నాయకులందరూ సరైన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు మేము సంవత్సర కాలంలో మేము చేసినటువంటి సూపర్ 6 పథకాలు ఇంటింటికి తీసుకెళ్ళడానికి సూపర్ 6 సుపరిపాలన తొలగడం అనే కార్యక్రమం మేము చేస్తూ ఉంటే ఏ గ్రామానికి వెళ్ళినా సరే ప్రజల నుంచి విశేషమైన స్పందన, ఎక్కడికి వెళ్ళినా సరే భారతులు బట్టి బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితులు ఇవి చూసి చలించలేక మా పైన పుట్టుతూ ఉన్నారు. తేరగా ఉంది మా ఛానల్, ఆ ఛానల్ పెట్టుకుని ఏదైనా మాట్లాడేస్తే ఏదైనా చూపించేస్తారని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాం. మీరు కాదా, మీ అనంతబాబు కాదా రంగురాల వ్యాపారం చేసింది, మద్యం వ్యాపారం చేసింది మీరు కాదా, అక్రమంగా కలప తరలించింది మీరు కాదా, గాంజా వ్యాపారం చేసింది అనంతబాబు కాదా, గిరిజన మహిళలు మోసం చేసి డమ్మీ ఎమ్మెల్యేలు చేసి ఆడుకున్నది నువ్వు కాదా, మీరు కాదా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. తిరిగేసి ఎమ్మెల్యే భర్త ఇంత చేశాడు అంత చేశాడు, ఏం చేశాడు చెప్పాం. మేమే ఎలక్షన్ ముందు చెప్పాం, మేమే నష్టపోయాం, ఉద్యోగ డబ్బులు పేర్లు బట్టి మేమే నష్టపోయాం, ఆ బురద మా మీద ఉండకూడదని మా ఆస్తులు అమ్మి అప్పులు చేసేసి ఇవన్నీ మేము అప్పులు తీర్చేస్తాము. ఈ రోజు కూడా ఎవరు కూడా మా మీద ఒక కంప్లైంట్ గానీ ఒక కేసు గానీ ఏమీ లేదు. అలాంటిది మళ్ళీ ఎప్పుడో పాలు చింతకాయ పచ్చడి తీసుకొచ్చి ఇప్పుడు సంవత్సరాల మళ్ళీ చెప్తున్నాయి, బుర్ర పని చేస్తుందా లేదా అని అడుగుతా ఉన్నా.